నువ్వు రామ్కి కాల్ చేయి, నేను మిథున్కి చేస్తా. రామ్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు, మిథున్ ఫోన్ ఏమో కలవట్లేదు. వాళ్ళిద్దరూ ఆ రిసార్ట్లోనే ఉన్నారా లేక ఇంకెక్కడికైనా వెళ్లారా మహా? అదే అర్థం కావడం లేదు. నైట్ మిథున్కి కాల్ చేసి పాలల్లో మత్తు మందు కలిపి రామ్ని దగ్గర చేసుకోమని చెప్పా. అది జరిగిందో లేదో తెలుసుకుందామంటే ఎవరి ఫోను కలవట్లేదు. ఏం జరిగిందోనని టెన్షన్గా ఉంది. కొంపతీసి మన ప్లాన్ రామ్కి తెలిసిపోయి మిథునని చార్జ్ చేశాడేమో మహా. ముఖర్జీ సార్, మీరేంటి ఇలా వచ్చారు? మా మిథున్ ఇక్కడికి వచ్చిందా? మిథునా రామ్ బిజినెస్ ట్రిప్ కి వెళ్లారు కదా సార్? మాకా విషయం తెలుసండి, కానీ మిథున మాకు ఫోన్ చేసి అర్జెంటుగా మీ ఇంటికి రమ్మంది. అదేంటి, మేం మిథునకు ఫోన్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు? మీకు మిథున కాల్ చేసిందా? ఇందాకే మాకు కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పింది. అందుకే మేము కంగారుగా వచ్చాం. అంత ముఖ్యమైన విషయం ఏముంటుందన్నయ్య? అదేంటో రామ్ మిథునలు ఇంటికొస్తే గాని తెలీదు. కొంపతీసి నైట్ అటాక్ చేసింది మనమేనని రామ్ మిథునలకి తెలిసిపోయిందా? కంగారు పడకు, మనమప్పుడు మారువేషాల్లో ఉన్నాం కదా, వాళ్ళు మనల్ని గుర్తుపట్టే ఛాన్సే లేదు. ఫ్యాక్టరీ స్థలం గురించి ఏమైందో తెలుసుకోవడానికి ఇందాక నుంచి నేను అర్చన కంటిన్యూగా రామ్ మిథునలకి కాల్ చేస్తూనే ఉన్నాం. ఇద్దరి ఫోన్లు రీచ్ అవ్వడం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. మన మధ్య జరిగింది బ్యాడ్ ఇన్సిడెంట్ మిథున, బట్ దాన్ని ఇష్యూ చేయొద్దు. ఇష్యూ ఏంటి రామ్? నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయింది, నా ఫ్యూచర్ డిస్టర్బ్ అయింది. దీని గురించి డిస్కస్ చేసి తీరాల్సిందే. అందుకే మా మామ్ డాడీలని మీ ఇంటికి రమ్మని చెప్పాను. ఏంటి, అప్పుడే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసావా? ఎస్, అందరి ముందు జరిగింది చెప్పి జరిగిన దానికి ఎవరు ఆన్సర్ చేస్తారో నేను క్వశ్చన్ చేస్తాను. ప్లీజ్ మిథున, దయచేసి నా పరువు తీయద్దు. నో ఎక్స్క్యూజెస్ రామ్, త్వరగా వెళ్ళు. రామ్ మిథున ఇంకా రాలేదేంటి? ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఏంటి నువ్వు చేసేది? ఇది చిన్న విషయం అనుకుంటున్నావా? ఇప్పటికీ మీ వల్ల నేను చాలా లాస్ అయ్యాను. ఫస్ట్ గౌతమ్తో నా ఎంగేజ్మెంట్ అన్నారు, తన ఫ్రాడ్ అని తెలిసి అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రామ్ నా లైఫ్ నే స్పాయిల్ చేశాడు. ఎంగేజ్మెంట్ ఆగినప్పుడు మా పరువు పోయింది, ఇప్పుడు మొత్తం పోయింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? నేను చెప్తాను మిథున, నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను. మీరు ఏం చేస్తారో చేయండి, మా మిథునకు న్యాయం జరగాలి. న్యాయమే చెయ్యబోతున్నాను. ఒక్క నిమిషం అందరూ వెయిట్ చేయండి. రామ్ నీ పట్ల చెయ్యకూడని తప్పే చేశాడు మిథున. అందుకు మా ఫ్యామిలీ తరపున నీకు క్షమాపణ చెప్తున్నాను. నాకు కావాల్సింది సారీ కాదు, సొల్యూషన్. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదే.
ఏంటి మహాలక్ష్మి గారు, ఏదో తాళి తీసుకొచ్చి సొల్యూషన్ అంటున్నారు? ఏదో తాడు కాదు మిథున, పసుపు తాడు అంటే పవిత్రమైన మంగళసూత్రం. రామ్ నీకు చేసిన అన్యాయానికి ఈ తాళి నీ మెడలో కట్టి న్యాయం చేస్తాడు. రామ్, ఈ పసుపు తాడు మిథున మెళ్ళలో కట్టు.